ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वेणीभूत प्रतनुसलिला सा प्रतनुसलिला सावती तस्य सिन्धुः पाण्डुच्छाया तटरुह तरुभ्रंशिभिर्जीर्णपर्णैः सौभाग्यं ते सुभगविरहावस्थया व्यञ्जयन्ती कार्श्यं येन त्यजति विधिना सत्त्वयैवोपपाद्यः सात्वती तस्य సావతీతస్య ఉంది కానీ ఇక్కడ సాత్వతీతస్య అనేది ఇక్కడ నేను చదువుకున్నా ఇది మళ్ళీ చెప్తాను వేణీభూత ప్రతను సలీలా సాత్వతీతస్య సింధుః वेणीभूता प्रतनुसलिला सात्वतीतस्य सिन्धुः वेणीभूता प्रतनुसलिला सात्वतीतस्य सिन्धुः पाण्डुच्छाया तटरुहतरुभ्रंशिभिर्जीर्णपर्णैः पाण्डुच्छाया ततरुहतरुभ्रंशिभिर्जीर्ण पर्णैः पाण्डुच्छाया पाण्डुच्छाया प्रतरुहतरुभ्रंशिभिर्जीर्णपर्णैः सौभाग्यं ते सुभगविरहावस्थया व्यञ्जयन्ती सौभाग्यं ते सुभगविरहावस्थया विरहावस्थया विरयावस्थया व्यञ्जयन्ति विरहावस्थया सौभाग्यं ते सुभगविरहावस्थया व्यञ्जयन्ति कार्श्यं येन त्यजति विधिना सत्त्वयैवोपपाद्यः कार्श्यं येन त्यजति विधिना सत्त्वयैवोपपद्यः कार्श्यं येन त्यजति विधिना सत्त्वयैवोपपाद्यः सत्त्वयैवोपपाद्यः ओके वेणीभूता సలిలా అనేది ఒకటి वेणीभूता प्रतनुसलिला వేణీభూత భూతా దగ్గర वेणीभूत प्रतनुसलिला తర్వాత సాత్వతి సా తు అతీతస్య ఓ సాత్వతి తు అతీతస్య అతీతస్య సాత్వతీతస్య సా తు అతీతస్య సింధుః పాండుఛాయా तटरुहतरुभ्रंशिभिर्भिः जीर्णपर्णैः सौभाग्यं ते सुभगः సుభగ ఇక్కడ సంబోధన అన్నమాట ఓ హే సుభగ सुभग विरह विरहावस्थया व्यञ्जयन्ति कार्श्यं येन त्यजति विधिना सह तु त्वया एव उपपाद्यः ఇక్కడ క్రియాపదం వచ్చేసరికి త్యజతి
सो कः त्यजति किं कः उपपाद्यः లేదు కహ అనే కా అని తీసుకోవాలి ఇక్కడ. व्यञ्जयन्ती सिन्धुः सिन्धुः त्यजति. सो त्यजन्ती सिन्धुः त्यजति. त्यजन्ति అని ఎక్కడ ఉంది? వ్యంజయంతి. व्यञ्जयन्ति व्यञ्जयन्ती सिन्धुः त्यजति. సింధుకి ఉన్నటువంటి విశేషణాలు ఏంటి? वेणीभूत प्रतनुसलिलाः प्रतनुसलिला पाण्डुच्छाया कैः पाण्डुच्छाया तटरुह तरुभ्रंशिभिः जीर्णोपर्णैः जीर्णपर्णैः पाण्डुच्छाया. దాని తర్వాత వ్యంజయంతి అని అన్నాం కదా. ఇప్పుడు వ్యంజయంతి అంటే దాన్ని తెలియచేయటం. దేన్ని తెలియచేయటం? కిం వ్యంజయంతి? సౌభాగ్యం వ్యంజయంతి. కస్య? తే తే సౌభాగ్యం వ్యంజయంతి. కయా? తేకి ఇక్కడ ఒక విశేషణం ఉంది. ఇక అతీతస్య అతీతస్య తే సౌభాగ్యం వ్యంజయంతి. కయా అతీతస్య? విధినాన విరహావస్థయ. విరహావస్థ. సా సింధు ఏ కార్ష్యం త్యజతి. కా అనే చెప్పేసాం. కా త్యజతి సింధుస్త్యజతి అని అయిపోయింది. కిం త్యజతి? కార్ష్యం. కార్ష్యం త్యజతి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏన విధినా కార్ష్యం త్యజతి సహ త్వయా ఉపపాద్యః భవతి అని పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మొత్తం కలిపితే ఎలా వస్తుంది? వేణీభూత ప్రతనుసలిలా తటరుహ తరుభ్రంశిభిః జీర్ణపర్ణైః పాండుచ్ఛాయా విరహావస్థయా అతీతస్య తే సౌభాగ్యం వ్యంజయంతి సా సింధుః ఏన విధినా కార్ష్యం త్యజతి సహ త్వయా ఏవ ఉపపాద్యః. హే సుభగ అని మొదట్లో. కాబట్టి హే సుభగ వేణీభూత ప్రతనుసలిలా తటరుహ తరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః పాండుచ్ఛాయా తే విరహావస్థయా తే సౌభాగ్యం వ్యంజయంతి సింధుః ఏన విధినా కార్ష్యం త్యజతి సహ త్వయా ఏవ ఉపపాద్యః భవతి. హే సుభగ వేణీభూత ప్రతనుసలిలా తటరుహ తరుభ్రంశిభిః జీర్ణపర్ణైః పాండుచ్ఛాయా విరహావస్థయా అతీతస్య తే సౌభాగ్యం వ్యంజయంతి
सा सिन्धुः येन येन विधिना कार्श्यं त्यजति त्यजति त्वयि एव सः त्वया एव उपपाद्यः भवति. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వెనకాల శ్లోకంలో నిర్వింధ్య అని ఒక నదిని గురించి చెప్పాడు, నిర్వింధ్య అని. ఇప్పుడు దాని గురించే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఆ నిర్వింధ్య నది ఎట్లా ఉంది అంటే వేణీభూత ప్రతను సలీలా అని. వేణి అంటే ఏంటి? మామూలుగా జడ. జడ ఎలా ఉంటుంది? మామూలుగా సన్నగా ఉంటుంది. వేణీభూతం అయిపోయిందట అంటే ఏంటి? జడలాగా ప్రతను. తను అని అంటే ఏంటి? తను అంటే సన్నగా ఉండడం. ప్రతను బాగా సన్నగా ఉండడం. ప్రతను అంటే బాగా సన్నగా అయినటువంటి సలిలా. సలిలము అంటే మామూలుగా జలం. అంటే సన్ననైనటువంటి జలము కలగటం. అంటే నదికి సన్ననైనటువంటి జలం కలగటం అంటే ఏంటి? నదిలో నీళ్లు తగ్గిపోతే అది సన్నగా అయిపోతుంది. ఆ సన్న కావడం కూడా ఎలా ఉంది? అది జడలాగా ఉంది, సన్నని జడలాగా. అలా అయిపోయినటువంటి సింధు అనే శబ్దం ఇక్కడ వాడారు. సింధు అనే శబ్దానికి ఇక్కడ ఆ నిర్వింధ్య అనే నదినే సింధు అని కూడా అంటారు అని. కాబట్టి సింధు అలా అయిపోయిందట ఈ నది నిర్వింధ్య. అలాగే ఇంకా ఎలా అయిందట? పాండుఛాయ. పాండు అంటే ఏంటి? తెల్లగా. అంటే పేల్ అనే అర్థంలో ఇక్కడ పాండు అనే అర్థాన్ని తీసుకున్నారు. తెలుపు అనే అర్థంలో కూడా మామూలుగా వాడతారు. సో ఇక్కడ పాలిపోయింది, పేల్ అని అంటాం కదా మనం మామూలుగా. పాలిపోవటం అంటాం తెలుగులో. అలా పాలిపోయినట్టు అయిపోయిందట పాండుఛాయ. ఛాయ అంటే ఇక్కడ వర్ణము అని అర్థం. అంటే తెల్లని వర్ణం కానీ పాలిపోయినటువంటి వర్ణంగా కానీ ఉన్నదిట ఆ సింధు. ఎందుకుట అని అంటే తటరుహతరుభ్రంశిభిర్ జీర్ణపరణై పాండుఛాయ. అంటే ఆ తటము. తటం అంటే ఏంటి? నది యొక్క ఒడ్డు. రుహము అంటే అక్కడ మొలిచినటువంటి తరు అంటే చెట్లు. చెట్ల నుండి భ్రంశిభి పడిపోయినటువంటి జీర్ణపరణై అంటే పండిపోయినటువంటి ఆకులు. మామూలుగా అంతే కదా, ఆకులు పడిపోతే రాలిపోతాయి కదా. ఎప్పుడు రాలిపోతాయి? పండిపోయినప్పుడు రాలిపోతాయి. ఆ రాలిపోయినటువంటి ఆకుల వలన అది పాలిపోయినట్టు అయిపోయిందిట. పాలిపోయిన వర్ణం కలిగినదిగా ఆ నది అయిపోయిందిట. ఓకే, అంటే నది పైన మొత్తం కూడా ఈ పడిపోయిన ఆకులన్నీ ఉన్నాయి. ఓకే, అందుకనే అది ఒకానొక సౌభాగ్యం, అందాన్ని వ్యంజయంతి అంటే అది ప్రకటిస్తూ ఉందిట, వెలుగుచ్చుతూ ఉంది. చాలా చూడడానికి చాలా బాగుందిట. ఎలాగా అని అంటే విరహావస్థయా వ్యంజయంతి. అంటే ఇక్కడ ఆ నదిని ఒక ప్రేయసితో పోలుస్తున్నారు. అంటే ఏంటి? ప్రేయసి ఒకవేళ తన ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దిగులుతో తినకుండా, సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఆహారం ఉండదు, వల్ల ఏమవుతుంది? కృషించిపోతుంది, సన్నగా అయిపోతుంది. సో ఇక్కడ అది చూడ్డానికి కూడా ఒకంత బాగుంటుందిట. విరహావస్థ వలన సన్నగా అయిపోయినటువంటి ఒక ప్రేయసి చూడ్డానికి బాగుంటుంది. ఎలాగో అలాగే ఇక్కడ నదిని తీసుకున్నాడు. ప్రియుడు ఎవరు అని అంటే నువ్వు, అంటే మేఘం. మేఘం ప్రియుడు. సో మేఘం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు కదా అటువైపు. సో ఇప్పుడు ఎంతవరకు రాడో అంతవరకు ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి దిగులుగా ఆవిడ సన్నగా అయిపోయి ఉంటుంది. సో ఆవిడ అలా ఉన్నటువంటి ఆ నదిని ఏన విధినా కార్ష్యం త్యజతి. ఆ నది ఏ విధిన అంటే ఏవి చేయటం వలన, ఏ మెజర్స్ తీసుకోవటం వలన కార్ష్యం. కార్ష్యం అంటే ఏంటి? కృషత్వం, లీన్నెస్, లీన్ గా ఉండటం. కృషత్వం అంటే సన్నగా ఉండడాన్ని త్యజతి వదులుతుందో త్వయా ఏవ అది నీ చేతనే ఉపపాద్య. అంటే ఎలా ఏం చేస్తే ఆవిడ ఆ సన్నని తరాన్ని కోల్పోతుందో అది నువ్వు చెయ్యి అని. అంటే ఏంటి? మామూలుగా వర్షం ఏం చేస్తుంది? వర్షం పడితే నది
మంచిగా ఫుల్ ఇదవుతుంది. అమ్మ దగ్గర జడ పెంచుకో. సహ త్వయా ఏవ ఉపపాద్యః భవతి. సో అక్కడికి వెళ్ళి వర్షించు అని చెప్పడాన్ని ఎలాగ చెప్పారు అనేది చూడు. సో ఇక్కడ ఇప్పుడు ఉన్న ఏంటి, వేణీభూత ప్రతనుసలిలా. వేణీభూతం అనేది మామూలుగా ఎలా చెప్తా అంటే, భూతం అని వచ్చినప్పుడు అవేణి వేణీభూతం వేణీభూతం అని అంటాం. వస్తుగత్యా నది ఎప్పుడు కూడా జడ అవ్వదు కదా, అభూత తద్భావము అని అంటారు దీన్ని. సో అవేణి వేణీభూతం వేణీభూతం వేణీభూత ప్రతను అంటే ప్రతనుచ తత్సలిలంచ ప్రతను సలిలం. ప్రతనుచ తత్సలిలం చ ప్రతను సలిలం. వేణీభూతం ప్రతను సలిలం. ప్రతను అంటే సన్నగా ఉన్నటువంటి అని అర్థం. సో వేణీభూత అంటే జడలా అయింది అని, జడలాగా సన్నని నీరు కలిగినటువంటి అని అర్థం. సో వేణీభూతం ప్రతను సలిలం యస్యాహ సా వేణీభూత ప్రతను సలిలా. తర్వాత పాండుఛాయ, పాండోః ఛాయా, పాండుః ఛాయా యస్య సః. పాండుః ఛాయా యస్య సః. ఛాయ అంటే వర్ణం అని అర్థం, తెల్లని వర్ణం కలిగినది అని అర్థం. పాండుః ఛాయా యస్య సః. తటరుహ తరుభ్రంశిభిః. తటము అంటే ఒడ్డు, నది ఒడ్డు. తటరుహ అంటే అంటే ఆ చోటలో అన్నట్టుగా. తటస్య రుహ తటరుహ. తటే రుహము అని అంటే మొలిచినటువంటి అని అర్థం. సో రుహః తటే రుహాః తటరుహాః. ఓకే. తటే రుహాః తటరుహాః. తటరుహాశ్చతే తరవః. తటరుహాశ్చతే తరవః. తటరుహ తరవః వాటి నుండి పడుతున్నటువంటి. తరుభ్యః భ్రంశిః. తరుభ్యః భ్రంశిః తటరుహ తరుభ్రంశిః. తాభిః తటరుహ తరుభ్రంశిభిః. తైః అంటే ఇక్కడ తైః పుల్లింగం కదా. భ్రంశినః తైః తటరుహ తరుభ్రంశిభిః. జీర్ణపర్ణైః. జీర్ణాని పర్ణాని. జీర్ణాని చ తాని పర్ణాని. అదే విశేషం ఇక్కడ. ఓకే. సో జీర్ణాని చ పర్ణాని, జీర్ణాని చ తాని పర్ణాని. జీర్ణపర్ణాని తైః జీర్ణపర్ణైః. విరహావస్థయా. విరహ ఇది అవస్థ. విరహస్య అవస్థ.
విరహస్య అవస్థ విరహావస్థ. ఓహో అంటే ఓకే, దాని వలన ఏది లేకపోతే దాని విరహస్య అవస్థ విరహావస్థ. జయంతి తయా విరహావస్థయా అంతే. తయా విరహావస్థయా అంతే. ఒకసారి శ్లోకం చదువు. వేణీభూత ప్రతను సలిలా తతను సలిలా సాత్వతీతస్య సింధుః. మళ్ళా చదువుతా. వేణీభూత ప్రతను సలిలా సాత్వతీతస్య సింధుః పాండుఛాయా తటరుహతరుభ్రంశిభిర్జీర్ణపర్ణైః సౌభాగ్యంతే సుభగ విరహావస్థయా వ్యంజయంతి కార్ష్యం యేన త్యజతి విధినా సత్వయైవోపపద్యః. ఓకే.